జై శ్రీమన్నారాయణ. కన్యకాండలో మేలిమి బంగారు తప్తకాంచన కుండలం, మేలిమి బంగారు కుండలాలు ధరించి ఉన్నాడు రావణాసురుడు. గుండ్రని మహాభుజాలు, శుక్ల దశనం తెల్లని దంతాలు, మహాస్యం పెద్ద నోరు, పర్వతోపమం పర్వతంలాగా కూర్చొని ఉన్నటువంటి రావణాసురుడిని శూర్పణఖ చూస్తోంది. ఎన్నో యుద్ధాలలో చక్రాది ఆయుధములతో బాగా కొట్టబడి కూడా వాటిని ఏమాత్రము లెక్క చేయనటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. క్షేప్తారం పర్వతేంద్రానాం, పెద్ద పెద్ద పర్వతములను కూడా లేవనెత్తగలిగినటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. సురాణాంచ ప్రమర్దనం, దేవతలను బాగా పీడించేటటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. ఉచ్ఛేత్తారంచ ధర్మాణం, ధర్మములను సమూలముగా నాశనము చేసేటటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. పరదారాభిమర్శనం, పరకాంతలను పొందేటటువంటి రావణాసురుడిని. సర్వ దివ్య అస్త్రయోక్తారం, సకల దివ్యాస్త్ర ప్రయోగము తెలిసినటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. యజ్ఞ విఘ్నకరం సదా, ఎల్లప్పుడూ యజ్ఞాలకు విఘ్నాలు కలిగించేటటువంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. శూర్పణఖ రావణాసురుడిని చూస్తుంది. ఎవరా రావణాసురుడు? ఎవడైతే నాగుల యొక్క రాజధాని అయినటువంటి భోగవతికి పోయి పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం, నాగులందరికీ రాజైనటువంటి వాసుకిని జయించి తక్షకుని భార్యను అపహరించినవాడో ఆ రావణాసురుడిని శూర్పణఖ చూస్తుంది. ఎవడైతే కైలాస పర్వతం గత్వా, కైలాస పర్వతానికి వెళ్ళి కుబేరుణ్ణి జయించి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి కామగంవై, అట్లాంటి విమానం పుష్పకం తస్య జహారయః, పుష్పక విమానాన్ని హరించాడో ఆ రావణాసురుడిని శూర్పణఖ చూస్తుంది. ఎవడైతే కుబేరుడి చైత్ర రథాన్ని పుష్కరిణిని నాశనము చేశాడో ఆ రావణాసురుడిని చూస్తుంది శూర్పణఖ. ఎవడైతే దేవేంద్రుని యొక్క నందనవనాన్ని వినాశయతి క్రోధాత్, కోపముతో నాశనము చేశాడో ఆ రావణాసురుడిని శూర్పణఖ చూస్తుంది. ఒక్క దేవేంద్రుడి నందనవనమే కాదు, ఎవడైతే మిగతా దేవతల ఉద్యానవనాలన్నింటిని కూడా నాశనము చేశాడో ఆ రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. ఎవడైతే చంద్రసూర్యౌ నివారయతి బాహుభ్యాం, చంద్రసూర్యులను వాటి ఉదయకాలములలో తన చేతులతో అడ్డగించాడో ఆ రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. ఏ ధీరుడైతే మహారణ్యములో 10 వర్ష సహస్రాన్ని తపస్తప్త్వా 10,000 సంవత్సరాలు తపస్సు చేసి పురా స్వయంభువే ధీరః శిరాంస్యు ఉపజహార, ఎవడైతే బ్రహ్మకు తన శిరస్సులను అర్పించాడో ఆ రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ. ఎవడికైతే మానుషా మృత్యుతో ధృతే, ఒక్క మానవుడి వల్ల తక్కినటువంటి దేవ దానవ గంధర్వ పిశాచ పతక ఉరగైహి, పక్షులతో కానీ ఉరగాలతో కానీ దేవతల వల్ల కానీ దానవుల వల్ల కానీ గంధర్వుల వల్ల కానీ పిశాచాదుల వల్ల కానీ అభయం యస్య సంగ్రామే, యుద్ధములో మరణ భయము లేదో అట్లాంటి రావణాసురుడిని శూర్పణఖ చూస్తోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు
పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.